తన మాతృత్వమును ఈనాడు మర్చిపోతున్నాం. He has forgotten the motherly nature. పుత్రుని యొక్క కర్తవ్యాలను మనం విస్మరిస్తున్నాము. We are forgetting the quality expected from a son. దివ్యమైన ఆనందాన్ని అభిలషిస్తున్నాము. We expect the divine bliss. ఇది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది? How do you get it? కర్తవ్యాన్ని నిర్వర్తించక, without performing the duty, మానవత్వాన్ని విస్మరించి, forgetting the human nature, దివ్యత్వాన్ని విరోధముగా ఉంచుకొని, keeping all ideas on the divinity, కేవలం భౌతిక లౌకికమైనటువంటి యొక్క జీవితాన్ని మనం ఆశించి, expecting all ephemeral physical life, సుఖశాంతులు కావాలంటే ఏ రీతిగా మనకు లభ్యమవుతాయి? how do you expect happiness and peace? Rama అయోధ్యను వదలి leaving Ayodhya, విశ్వామిత్రునితో following Vishwamitra, అరణ్యమునకు వెళ్లి went into the forest. యజ్ఞ సంరక్షణ సలిపిన తర్వాత, after protecting Yajna, విశ్వామిత్రుని ఆజ్ఞను పురస్కరించుకొని basing on the command of Vishwamitra, మిథిలాపురము చేరాడు. he reached Mithila. ఈ మిథిలాపురమునందు In that city Mithila, శివధనుస్సును taking that Shiva Dhanasu, జనక మహారాజు చేసినటువంటి యొక్క వాగ్దానమును పురస్కరించుకొని, basing on the promise given by the king Janaka, సీతని ఇచ్చి కళ్యాణం చేయాలని ఆశించాడు. it was expected that Sita would be married to Rama. కానీ రాములు అంగీకరించలేదు. But Rama did not accept. నా తల్లిదండ్రుల యొక్క అంగీకారం కాక, without permission, acceptance from my నా parents, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను నేను పొందక, without getting their orders, ఈ యొక్క కన్యాదానముకు నేను ఏమాత్రము కూడాను నేను ఒప్పుకోనన్నాడు. I do not accept this marriage. విశ్వామిత్రుడు ఎన్ని విధములలో కూడాను రాములకు నచ్చజెప్పాడు. Vishwamitra taught him in so many ways. కడకు గురువాజ్ఞను కూడాను మీరి, He transgressed even teachers' తల్లిదండ్రుల command. యొక్క అనుమతి నాకు అత్యంత అవసరమన్నాడు. He felt that the permission from parents is most essential. తల్లిదండ్రులు వచ్చేంత వరకు కూడాను, Till parents arrive, తల్లిదండ్రుల యొక్క అభిష్టం తెలిపేంత వరకు కూడాను, till the parents express their desire, సీతను కూడాను కన్నెత్తి చూడలేదు. he didn't look at Sita. ఇట్టి మాతృభక్తి కలిగినటువంటి యొక్క శ్రీరామచంద్రుని యొక్క తత్వమును ఈనాడు దివ్యోత్తమైనటువంటి యొక్క భారతదేశమునందు విస్మరించి ఉంటున్నాం. Such kind of divine feeling towards the mother is forgotten by sons today, sons of India today. తండ్రి సత్యవాక్ పరిపాలన నిమిత్తమై తాను కఠినమైనటువంటి అరణ్యవాసం కూడా చేసి 14 సంవత్సరములు కఠిన జీవితాన్ని జరిపాడు. To uphold the truth and the command of the father, he felt the times in exile, in difficulties. సత్య నిష్ఠనే నిజమైన తపస్సుగా భావించాడు. He felt that adherence to truth is true penance. ఈ అరణ్యమునందు భరతునితో పాటు వశిష్ఠులు కూడాను వెళ్లి రామచంద్రుని ఎన్నో విధములుగా కూడాను నచ్చజెప్పుటకు ప్రయత్నించాడు. While he was in exile along with Bharata, Vasishtha also tried to convince him. గురూజీ, నైతిక భావము కంటే మానవ జీవితము అధికమైనటువంటిది కాదు. He told teacher, more than morality, the human life is not that important. తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించి నేను ఈ అడవిలో ప్రవేశించాను. Obeying father's command, I entered the forest. ఈనాడు నేను తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి రాజ్యంలో ప్రవేశించిన నా తండ్రికి నైతిక మర్యాదను కోల్పోయినటువంటి వాడిని అవుతాను. If I disobey my father's command and get back to Ayodhya, I'll be disobedient to him. నేను ప్రాణమునైనా వీడుదును కానీ నా నైతిక విలువను నేనేమాత్రము వీడను. I am ready to sacrifice my life, but not the moral values. నైతిక జీవితము, ధర్మ జీవితము, త్యాగ జీవితము మానవునికి ప్రధానమైనటువంటి సూత్రంగా రామచరిత్ర లోకమునకు ప్రబోధిస్తూ వచ్చింది. The story of Rama demonstrated clearly the life of sacrifice, the life of righteousness, and the life of moral conduct. తల్లి ఆజ్ఞను, తల్లి ప్రేమకు, తల్లి దృష్టికి నోచుకోలేనటువంటి వాడు మహా దురదృష్టవంతుడనే చెప్పవచ్చు. He is really unlucky one who doesn't receive any grace from the mother, nor looks, nor try to please her.